ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై గణేష్ మహారాజ్ కి జై లలితా మాతకు ఓం ఉమా మహేశ్వరాయ నమః. ఓం లక్ష్మీ నారాయణాయ నమః. ఓం వాణీ హిరణ్యగర్భాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. మనం నిన్నటి వరకు 15 శ్లోకాలు చెప్పుకున్నాం కదా. అందరం కలిసి ఒక్కసారి చదువుదాం. తర్వాత 16, 17 శ్లోకాలు ఈ రోజు నేర్చుకుందాం. మొదలు పెడదాం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః స్త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా మయా త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ జగతాం ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయమరుదాయో ధనరథః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననత పరిక్షుణ్ణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా సుధా సింధుర్मध्ये సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి మనోపిభ్రూ మధ్యే సకలమవిభిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసి సుధాసారైశ్చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి
प्रभिन्नाभिः शम्भोर्नवभिरपि मूल प्रकृतिभिः वसुदलकलाश्रेत्रिवलया त्रिरेखाभिः सार्धं तव शरणकोणाः परिणताः त्वदीयं सौन्दर्यं तुहिनगिरिकन्ये तुलयितुं कवीन्द्राः कल्पन्ते कथमपि विरञ्चि प्रभृतयः यदा लोकौत्सुक्यादमरललनायान्ति मनसा तपोभिर्दुष्प्रापामपि गिरिशसायुज्य पदवीं नरं वर्षीयांसं नयनविरसं नर्मसुजडं तवापाङ्गालोके पतितमनुधावन्ति शतशः गलद्वेणीबन्धाः कुचकलशविस्रस्तसिचयाः हठात्रुट्यत्काञ्च्यो विगलितदुकूला युवतयः क्षितौ षट्पञ्चाशद्विसमधिकपञ्चाशदुदके हुतासे द्वाषष्टिश्चतुरधिकपञ्चाशदनिले दिवि द्विषट्त्रिंशन् मनसि च चतुष्षष्टिरिति ये मयूखास्तेषामव्युपरि तव पादं शरज्योत्स्ना शुद्धां शशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निदधते मधुक्षीरद्राक्षा मधुरीणाः పదహారు 17 ఈరోజు చెప్పుకున్నాం 16వ శ్లోకం ఒకసారి నేను చదువుతాను చూడండి కవీంద్రాణాం చేతః కమలవన బాలా తపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతి విరించి ప్రేయస్యాస్తరుణ శృంగారలహరి గభీరాభిర్వాగ్భిర్ విదధతి సతాం రంజనమమి ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే అమ్మ దయ ఉంటే మనకు మంచి వాక్కులు వస్తాయి అని ఇక్కడ అరుణ సరస్వతిగా అంటే అమ్మవారు ఎర్రని సరస్వతిగా ఇక్కడ భావన చేశారన్నమాట అమ్మవారిని ఈ ఎర్రటి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఎవరు పూజిస్తారో వారికి కవి అంటే ఏంటి సహజంగా అక్కడ సమయానుకూలంగా మనసులో నుంచి వచ్చేటటువంటి గొప్ప గొప్ప భావాలు అలా మనకి మంచి మాటల్ని మంచి ఆలోచన శక్తిని అమ్మ కల్పిస్తుంది అని అన్నమాట ఇక్కడ ఈ భావం కూడా ఒకసారి ఇక్కడ ఉన్నది కూడా చూద్దాం ఇదే భావం కవీంద్రుల చిత్తరూపమై కమలవనాన్ని వికసింపచేయడానికి భాస్కర సదృశ అరుణరూపిణి అయిన నిన్ను సేవించే మహాపురుషులే బ్రహ్మ ప్రియురాలైన సరస్వతి యొక్క తరుణతర శృంగార లహరి నుండి బహిర్గతమైన గంభీర కవితల ద్వారా సత్పురుషులకు మనోరంజనం చేయగలుగుతారమ్మా అని అంటే ఇక్కడ మనం బాహ్య దృష్టితో చూడకూడదు అంటే అమ్మ యొక్క అంటే కాంతి అమ్మ యొక్క వాక్కు అలా మనం లోపల అంతర్దృష్టితో ఇక్కడ శంకరాచార్యుల వారు రచన చేశారనమాట చూడండి కవీంద్రాణాం చేతః కమలవన బాలా తపరుచిం మొత్తం కలిపి చెప్పండి కవీంద్రాణాం చేతః కమలవన బాలా తపరుచిం కవీంద్రాణాం చేతః కమలవన బాలా తపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతి కతిచిద మళ్ళీ చెప్పండి రుణామేవ భవతి మళ్ళీ మొత్తం కతిచిద రుణామే ఇక్కడ ఆపుకోండి కతిచిద రుణామేవ భవతి చెప్పండి మొత్తం కలిపి చెప్పండి భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతి ఇప్పుడు చెప్పండి సంతః మళ్ళీ ఒకసారి
విరించి ప్రేయస్యాస్తరుణ విరా కాదు విరించి తరుణ అక్కడ వరకు మళ్ళీ ప్రేయస్యాస్తరుణ తర శృంగార లహరి మళ్ళీ మొత్తం కలిపి విరించి ప్రేయస్యాస్తరుణ తర శృంగార లహరి మళ్ళీ గభీరాభిర్వాగ్భిర్ మళ్ళీ వాగ్భిర్ అని చెప్పండి అక్కడ వదధతి సతాం ఇక్కడ అర్థమైంది కదా రీ కింద వావుతుంది కదా అక్కడ ర్ వరకు ఆపుకుంటే అప్పుడు మొత్తం కలిపి చెప్పండి ఇప్పుడు గభీరాభిర్వాగ్భిర్వదధతి సతాం ఇది ఇక్కడ వరకు చెప్పండి ఫస్ట్ గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం చెప్పండి వదధతి రంజనమమి మొత్తం కలిపి గభీరాభిర్వాగ్భిర్వదధతి సతాం రంజనమమి మళ్ళీ శ్లోకం మొత్తం ఒకసారి చెప్పండి కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కటిశిరరుణామేవ భవతి విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగార లహరి గభీరాభిర్వాగ్భిర్వదధతి సతాం రంజనమమి చూడండి 17వ శ్లోకం సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వసిన్యాద్యభిస్తాం సహజనని సంచింతయతి యః నర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః ఇక్కడ చూడండి మీకు ఇక్కడ భీ పక్కన విసర్గలు పెట్టుకోండి మొదటి లైన్ ఇక్కడ రుచిభిర్ వసిన్యాదిభి అని ఉంది కదా విసర్గలు పెట్టుకోండి రెండో లైన్ లో ర్వా దగ్గర వా రాసుకోండి మొదటి లైన్ లో చివర విసర్గలు పెట్టుకోండి 2 సున్నాలు అర్థమైంది కదా రెండో లైన్ లో ర్వా అని ఉందా ఫస్ట్ అక్కడ వా రాసుకోండి మామూలు వా రాసుకోండి మూడో లైన్ లో కూడా చివర విసర్గలు పెట్టుకోండి మూడో లైన్ చివరిలో ఇప్పుడు చెప్పండి సవిత్రీభిర్వాచాం మళ్ళీ శశిమణిశిలాభంగరుచిభిః మొత్తం కలిపి చెప్పండి మళ్ళీ వసిన్యాద్యాభివాం మళ్ళీ సహజనని వసిన్యాద్యాభిస్వాం సహజనని సంచింతయతి యః మొత్తం కలిపి చెప్పండి మళ్ళీ సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః భంగి భంగ కదమ్మా భంగి మళ్ళీ మొత్తం కలిపి చదవండి సకర్త భంగిరుచిభిః మళ్ళీ
भवति महतां भंगी रुचिभिः वचोभिर्वाग्देवी वचोभिर्वाग्देवी वदन कमलामोद मधुरैः वदन कमलामोद मधुरैः वदन कमलामोद मधुरैः मళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి వచోభిర్వాగ్దేవి वदन कमलामोद मधुरैः ఇక్కడ వాగ్దేవి అని కూడా వాగ్దేవి పల్లుంది మొత్తం కలిపి ఒకసారి చెప్పండి वदन कमलामोद मधुरैः మొత్తం ఈ శ్లోకం చెప్పండి ఫస్ట్ నుంచి చదవండి सवित्रीभिर्वाचां శశిమణి शशिमणि शिला भंग रुचिभिः वशिन्याध्याभिस्त्वां सह जननि संचिन्तयति यः स कर्ता काव्यानां भवति महतां रुचिभिः भंगी रुचिभिः वचोभिर्वाग्देवी वदन कमलामोद मधुरैः ఇక్కడ చూడండి వసిన్యాది శక్తులతో చంద్రకాంతమణి స్థగిత శిలామూర్తి సదృశ శోభగల ఓ మాత. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ శశిమణి అంటే ఏంటి, చంద్రుడు బాగా ఎంత తెల్లగా ఉంటాడో అంత కాంతివంతమైన ఒక మణి, ఆ మణే తెల్లగా ఉంటుంది. దాన్ని పగలగొడితే ఇంకా బాగా తెల్లగా ఉంటుంది కదా, అంత తెలుపు కలిగినటువంటి వర్ణం కలిగిన. ఈ విధంగా నిన్ను ధ్యానించగలవారు మధుర మహాకావ్యాలు రచించగలుగుతారు. వాని సుందర కవిత్వం వాగ్దేవి ముఖ కమలము యొక్క, వాగ్దేవి అంటే ఎవరు, సరస్వతీదేవి, ఆమోదపూర్ణమైన మాధుర్యంతో నిండి ఉంటుంది. ఇక్కడ వసిన్యాదిగా అష్ట వాగ్దేవతలతో సహా భగవతీ స్తుతి ధ్యానోపదేశం జరిగింది. వాగ్దేవతల శోభ చంద్రకాంతమణి శోభ సదృశంగా వర్ణించబడినది. అంటే ఇక్కడ మనం వసిన్యాది వాగ్దేవతలు అంటాం కదా, వీళ్ళల్లో ముఖ్యంగా 8 మంది ఉంటారు. మనకి దీంట్లో వస్తుంది చెప్పండి, ఖడ్గమాల స్తోత్రంలో వసిని, మోదిని, విమలే, అరుణి, జయిని అట్లా అన్నమాట, సర్వేశ్వరి అట్లా మొత్తం 8 మంది. వీరందరూ చుట్టూతా ఉంటే అమ్మవారు మధ్యలో ఉండి మనకి వీళ్ళని గనక మనం ఈ వసిన్యాది వాగ్దేవతల పేర్లను ఒకసారి రోజు తలుచుకున్నా కూడా మనకి మంచి గ్రహింపు శక్తి, జ్ఞాన శక్తి పెరుగుతుంది. ఈ రోజుకి ఈ 2 శ్లోకాలు. ఈ రోజు మనం లలిత అష్టకం చెప్పుకున్నాం. లలిత అష్టకం అంటే అమ్మ ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా, లలితాదేవికి సంబంధించిన స్తోత్రాలు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు లలిత సహస్రనామం నేర్చుకున్నాం, తర్వాత లలిత ప్రాతర్నామామి స్తోత్రం నేర్చుకున్నాం కదా, తర్వాత అష్టకారిక స్తోత్రం నేర్చుకున్నాం. అదే లలిత అష్టకారిక స్తోత్రం. ఇది లలిత అష్టకం. ఇది దీనిలో కూడా ఏంటంటే అమ్మ గురించిన వర్ణన, అమ్మని మనం అంటే అమ్మ నకసిక పర్యంతం అంటే పాదాల నుంచి తల వరకు అమ్మ గురించిన వర్ణన దీంట్లో ఉంటుంది. అది ఒకసారి మనం ప్రార్థన పూర్వకంగా అమ్మని ప్రార్థించడం అన్నమాట. ఒకసారి నేను చదువుతా వినండి. శరణాగత పరిపాలిని కరుణాయిత ధిషణే కరుణారస పరిపూరిత నయనాంబుజ చలనే అరుణాంబుజ సద్యసీకృత మణినూపుర చరణే అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం కమలాయత తటివాసిని కమలావతి సహజే కమలాశత పరిభావిత నయనాంబుజ చలనే కమలాసన ముదాశాసన భవశాసన వినుతే అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం భవకానన గతమానుష పదవీకృత చరణే భవనాసన పరికల్పిత శయనార్చిత నయనే అవనీధర ధర కార్ముక మద పల్లవలతికే అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం మదిరాలస గతమానుష మదవారణ గమనే విలసత్సుభ నవశాబక విలసత్కర కమలే రదనచ్చ వివర నిర్జిత నవమౌక్తిక నికరే
అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం బలసూదన మణిరంజిత పద పంకజ కమలే అంబుజవర వాహన బహుభేదిత సుఖదే అళిసంకుల నిభకుంతల విలసశ్చసి సకలే అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం అధరీ కురు రిపు సంహృతి మతి కోకిల వచనే మధురాధర పరిశోభిత మదనాంతక హృదయే అధునాసుర వనితా శత పరిభావిత చరణే అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం సకలీకృత దురితేఖిల జగతామపి శివదే శివమానస పరిమోహన మణినూపుర నినదే సకలాగమ శిరసాపి చ బహుతోషిత మహిమే అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం శమనాంతక హృదయాంబుజ తరుణారుణ కిరణే శమయాఖిల దురితానపి బహుమానయ పూర్ణే అమలీకురు ధిషణామపి బహు సంశయ దళనే అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం ఇది శ్రీ జగద్గురు శంకరాచార్య కృత లలితాష్టకం సంపూర్ణం. ఇది చాలా బాగా శంకరాచార్యుల వారు రచన చేశారనమాట. ఒకసారి నేను చెప్తాను, చెప్పండి, తర్వాత మీరు చెప్తారు. కానీ శరణాగత పరిపాలిని శరణాగత పరిపాలిని శరణాగత పరిపాలిని కరుణాయిత ధిషణే కరుణాయుత దిశనే కరుణాయుత దిశనే కలిపి చెప్పండి. శరణాగత పరిపాలిని కరుణాయుత దిశనే శరణాగత పరిపాలిని కరుణాయుత దిశనే కరుణారస పరిపూరిత కరుణారస పరిపూరిత కరుణారస నయనాంబుజ చలనే నయనాంబుజ చలనే నయనాంబుజ చలనే కరుణారస పరిపూరిత నయనాంబుజ చలనే కరుణారస పరిపూరిత నయనాంబుజ చలనే అరుణాంబుజ సద్యసీకృత అరుణాంబుజ సజసీకృత అరుణాంబుజ సజసీకృత మణినూపుర చరణే మణినూపుర చరణే మణినూపుర చరణే అరుణాంబుజ సజసీకృత మణినూపుర చరణే అరుణాంబుజ సజసీకృత మణినూపుర చరణే అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం. మళ్ళీ ఒకసారి అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణా. శరణాగత్ దగ్గర నుంచి చదవండి. శరణాగత పరిపాలిని కరుణాయుత దిశనే కరుణారస పరిపూరిత నయనాంబుజ చలనే అరుణాంబుజ సజసీకృత మణినూపుర చరణే అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణా. వెరీ గుడ్. రెండు కమలాయత తటివాసిని కమలాయత తటివాసిని కమలాయత తటివాసి కమలావతి సహజే కమలావతి సహజే కమలావతి సహజే కమలాయత తటివాసిని కమలావతి సహజే కమలాయత తటివాసిని కమలావతి సహజే కమలాశత పరిభావిత కమలాశత పరిభావిత కమలాశత పరిభావిత నయనాంబుజ చలనే నయనాంబుజ చలనే నయనాంబుజ చలనే కమల
కమలా శత పరిభావిత నయనాంబుజ చలనే కమలా శత పరిభావిత నయనాంబుజ చలనే కమలాసన ముదాశాసన కమలాసన ముదాశాసన కమలాసన ముదాశాసన భవశాసన వినుతే భవశాసన వినుతే భవశాసన వినుతే కమలాసన ముదాశాసన భవశాసన వినుతే కమలాసన ముదాశాసన భవశాసన వినుతే అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణ అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణ అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణ మొదటి నుంచి చదవండి. కమలాయ కమలాయత తటివాసిని కమలావతి సహజే కమలాశత పరిభావిత నయనాంబుజ చలనే కమలాసన ములాసన భవశాసన పీఠే అంబలలితే శివదయితే మయి కురు కరుణ. వెరీ గుడ్. భవకానన గతమానుష భవకానన గతమానుష భవకానన గతమానుష పదవీకృత చరణే పదవీకృత చరణే పదవీకృత చరణే భవకానన గతమానుష పదవీకృత చరణే భవకానన గతమానుష పదవీకృత చరణే భవనాశన పరికల్పిత భవనాశన పరికల్పిత భవనాశన పరికల్పిత శయనార్చిత నయనే శయనార్చిత నయనే శయనార్చిత నయనే భవనాశన పరికల్పిత శయనార్చిత నయనే భవనాశన పరికల్పిత శయనార్చిత నయనే అవనీధర ధర కార్ముక అవనీధర వరకాముక అవనీధర కాముక మద పల్లవలతికే మద పల్లవలతికే మద పల్లవలతికే అవనీధర వరకార్ముక మద పల్లవలతి ధర అక్కడ మార్చుకోమని చెప్పాను మీకు. వాణి ధా చేసుకోమన్నాను, నేను దిద్దుకున్నారు కదా. అవనీధర ధర కార్ముక ధా దిద్దుకోవాలి, నేను చెప్పాను. చదవండి మొత్తం కలిపి చదవండి శ్లోకం. అవనీధర వరకా ధర ధర కార్ముక అవనీధర వరకార్ముక కాదు, అవనీధర తర్వాత కూడా ధా, నేను చెప్పాను కదా మీకు దిద్దుకోమని. వాణి ధా చేసుకోండి. అవును, అవనీధర ధర కార్ముక మద పల్లవ లతికే. ఇది భవకానం దగ్గర నుంచి చదవండి. భవకానన గతమానుష పదవీకృత చరణే భవనాశన పరికల్పిత శయనార్చిత నయనే అవనీధర ధర కార్ముక మద పల్లవలతికే అమలలితే శివదయితే మయి కృపణే కురు కరుణ. మదిరాలస గతమానుష మదిరాలస గతమానుష మదిరాలస గతమానుష మదవారణ గమనే మదవారణ గమనే మదవారణ గమనే మదిరాలస గతమానుష మదవారణ గమనే మదిరాలస గతమానుష మదవారణ గమనే విలసత్ శుభ నవశాబక విలసత్ శుభ నవశాబక విలసత్ శుభ నవశాబక విలసత్కర కమలే విలసత్కర కమలే విలసత్కర కమలే విలసత్ శుభ నవశాబక విలసత్కర కమలే విలసత్ శుభ నవశాబక విలసత్కర కమలే రదనచ్చ వివర నిర్జిత రదనచ్చ వివర నిర్జిత రదనచ్చ వివర నిర్జిత నవమౌక్తిక నికరే నవమౌక్తిక నికరే నవమౌక్తిక నికరే కలిపి చదవండి. రదనచ్చ వివర నిర్జిత నవమౌక్తిక నికరే రదనచ్చ వివర నిర్జిత నవమౌక్తిక నికరే అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణ అంబలలితే శివదయితే
శివదయితే మయి కృపనే కురు కరుణ మళ్ళీ అమలలితే శివదయితే మయి కృపనే కురు కరుణ మదిరాలస నుంచి చదవండి. మదిరాల సగత మానుష మదవారణ గమనే విలసత్సుభనవ శామక విలసత్కర కమలే రదనచ్చ వివర నిర్జిత నవమౌక్తిక నికరే అంబలలితే శివదయితే మయి కృపనే కురు కరుణ బలసూదన మణిరంజిత బలసూదన మణిరంజిత బలసూదన మణిరంజిత పద పంకజ కమలే పద పంకజ కమలే పద పంకజ కమలే బలసూదన మణిరంజిత పద పంకజ కమలే బలసూదన మణిరంజిత పద పంకజ కమలే అంబుజవర వాహన అంబుజవర వాహన అంబుజవర వాహన బహుభేదిత సుఖదే బహువేదిత సుఖదే బహువేదిత సుఖదే అంబుజవర వాహన బహువేదిత సుఖదే అంబుజవర వాహన బహువేదిత సుఖదే అళి సంకుల నిభకుంతల అలి సంకుల నిభకుంతల అలి సంకుల నిభకుంతల విలసశ్చేసి సెకలే విలసచ్చేసి విలసశ్చేసి సా కింద చావత్తు విలసశ్చేసి విలసచ్చేసి కలే సెకలే మళ్ళీ విలసెస్ చేసి కలే కాదు విలసెస్ చేసి సెకలే విలసచ్చేసి సెకలే అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం అంబలలితే శివదయితే మయి కృపనే కురు కరుణ మళ్ళీ అంబలలితే శివదయితే మయి కృపనే కురు కరుణ బలసూదన్ నుంచి చదవండి. బలసూదన మణిరంజిత పద పంకజ కమలే అంబుజవర వాహన బహువేదిత సుఖదే అలి సంకుల నిభకుంతల విలసచ్చేసి సెకలే అంబలలితే శివదయితే మయి కృపనే కురు కరుణ అధరీ కురు రిపు సంహృతి అధరీ కురు రిపు సంహృతి అధరీ కురు రిపు సంహృతి మతి కోకిల వచనే మతి కోకిల వచనే మతి కోకిల వచనే అధరీ కురు రిపు సంహృతి మతి కోకిల వచనే అధరీ కురు రిపు సంహృతి మతి కోకిల వచనే మధురాధర పరిశోభిత మధురాధర పరిశోభిత మధురాధర పరిశోభిత మదనాంతక హృదయే మదనాంతక హృదయే మదనాంతక హృదయే మధురాధర పరిశోభిత మదనాంతక హృదయే మధురాధర పరిశోభిత మదనాంతక హృదయే అధునాసుర వనితాశత అధునాసుర వనితాశత అధునాసుర వనితాశత పరిభావిత చరణే భావిత చరణే భావిత చరణే అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణ మొత్తం కలిపి చదవండి. అధరి గురు రిపు సంహృతి మది కోకిల వచనే మధురాధర మధురాధర పరిశోభిత మదనాంతక హృదయే అధునాసుర వనితాశత పరిభావిత చరణే అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణ సకలీకృత దురితేఖిల సకలీకృత దురితేఖిల సకలీకృత దురితేఖిల జగతామపి శివదే
जगतामपि शिवदे जगतामपि शिवदे सकलीकृत दुरिते किल जगतामपि शिवदे మళ్ళీ सकलीकृत दुरिते किल जगतामपि शिवदे శివమానస పరిమోహన शिवमानस परिमोहन शिवमानस परिमोहन మణినూపుర నినదే मणिनूपुर निरदे मणिनूपुर निरदे शिवमानस परिमोहन मणिनूपुर निरदे शिवमानस परिमोहन मणिनूपुर निरदे సకలాగమ శిరసాపి చ सकलागम शिरसापि च सकलागम शिरसापि च బహుతోషిత మహిమే बहुतोषित महिमे बहुतोषित महिमे सकलागम शिरसापि च बहुतोषित महिमे అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణ अम्बललिते शिवदयिते मयि कृपणे कुरु करुणा अम्बललिते చదవండి शिवदयिते मयि कृपणे कुरु करुणा సకలీకృత सकलीकृत दुरिते किल जगतामपि शिवदे शिवमानस परिमोहन मणिनूपुर निनदे सकलागम शिरसापि च बहुतोषित महिमे अमललिते शिवदयिते मयि कृपणे कुरु करुणा శమనాంతక హృదయాంబుజ शमनान्तक हृदयाम्बुज शमनान्तक हृदयाम्बुज కరుణారుణ కిరణే करुणारुण किरणे करुणारुण किरणे शमनान्तक हृदयाम्बुज तरुणारुण किरणे शमनान्तक हृदयाम्बुज तरुणारुण किरणे శమయాఖిల దురితానపి शमया किल दुरितानपि शमया किल दुरितानपि బహుమానయ పూర్ణే बहुमानय पूर्णे बहुमानय पूर्णे शमया किल दुरितानपि बहुमानय पूर्णे शमया किल दुरितानपि बहुमानय पूर्णे అమలీకురు ధిషణామపి अमलीकुरु दिशनामपि अमलीकुरु दिशनामपि బహు సంశయ దళనే बहु संशय दलने बहु संशय दलने अमलीकुरु दिशनामपि बहु संशय दलने అంబలలితే శివదయితే మయి కృపణే కురు కరుణ अम्बललिते शिवदयिते मयि कृपणे कुरु करुणा శమనాంతక చదవండి शमनान्तक हृदयाम्बुज तरुणारुण किरणे शमया किल दुरितानपि बहुमानय पूर्णे अमलीकुरु दिशनामपि बहु संशय दलने अमललिते शिवदयिते मयि कृपणे कुरु करुणा इति श्री श्री జగద్గురు जगद्गुरु శంకరాచార్య కృత शंकराचार्य कृता లలితాష్టకం ललिताष्टकं సంపూర్ణం संपूर्ण